హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అదేవనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. నా రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేనైతే కొద్దిసేపు రెస్ట్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకుని వచ్చి అంటే రోడ్డుకి వెళ్ళి ఇంకా పికప్ చేసుకునే పిల్లల్ని ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అనంతపురం సైడ్ మేము చేసే పులస అంటే వంకాయ ఆలుగడ్డ వేసి పులస చేస్తామండి. ఆ కూర ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనము అన్నంతో అయినా రాగి సంగటితో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను పప్పు కూడా ఇంట్లో అయిపోయినాయి. ఇంకా స్టార్ మార్కెట్ నుంచి తెచ్చి ఫిల్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పప్పునైతే ఉడికిస్తున్నాను. ఈ కందిపప్పు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అయితే కాదండి, సెకండ్ క్వాలిటీ. అంటే మనకి ఫస్ట్ క్వాలిటీ అంటే ఒక్క విజల్ రాకముందే మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇది అలా ఉడకదు. అందుకని చెప్పి నేను ఫస్ట్ ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత నేనైతే కూరగాయలు వేసుకుంటాను. లేదంటే మీకు కందిపప్పు బాగా ఉంటే మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నా కోసం ఇక్కడ నేను టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ కనుక కూర చేసి పెట్టి వెళ్ళిపోతే ఈవినింగ్కి అయితే టెన్షనే ఉండదు అసలు. ఏమంటే మార్నింగ్ టిఫిన్ మాత్రమే చేసుకొని వెళ్ళిపోతే మరి ఈవినింగ్ రాగానే ఇదొక్క టెన్షను, ఏం కూర వండాలి, ఏం చేయాలి అని. సమ్ టైమ్స్ పప్పు అయితే మాత్రం నేనైతే మార్నింగ్ చేసి పెట్టి వెళ్తానండి. ఇంకా వేరే ఏ కూర అయినా ఈవినింగ్ వచ్చిన తర్వాతే ఫ్రెష్గానే చేసుకుంటాం. ఈ మామిడి పండు చిన్న సైజులో ఉందండి. ఇది కాస్ట్ కూడా మనకి 200+ ఉంది. స్వీట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందనమాట. న్యాచురల్గా వాటిని పండు చేస్తారు. పప్పు అయితే 50% ఉడికింది. ఇప్పుడు కూరగాయలని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టమోటాని కట్ చేసిన టమోటా వేసుకున్నాను. కొత్తిమీర ఇంకా పచ్చి కొబ్బరి తురుము ఇంట్లో ఉంటే వేసుకున్నాను, లేకపోయినా ఓకే. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ అలాగే కారం పొడి కూడా వేసుకొని మనకి క్వాంటిటీ కొంచెం థిక్గా ఉండాలా లేదంటే పల్చగా ఉండాలా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం మీడియంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, మంచిగా ఉడికిపోతుంది. ఇంకా టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. చెత్త అయితే ఉడ్చేస్తున్నాను. తర్వాత లైట్ ఆన్ చేసిన తర్వాత మనం చెత్త వెత్తేయకూడదు కదా, అందుకని చెప్పి. సో విజిల్ అయితే వచ్చేసింది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు కూడా బాగా ఉడికింది. ఇప్పుడు నేను పులుసు యాడ్ చేసుకుంటున్నాను. పులుసు అనేది మనం కూరగాయలు వేస్తాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చండి. నేను అప్పుడు వేయలేదు, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. నాకు ఇక్కడ క్వాంటిటీ కొంచెం థిక్గా లేదు, అంటే పల్చగా ఉంది. అందుకని చెప్పి ఒక 1/2 teaspoon దాకా మనం శనగపిండి అంటాం కదా, సో వాటిని వేసుకుని బియ్యపిండి లేదా శనగపిండి ఏదైనా కొద్దిగా వేసుకొని వాటర్లో మిక్స్ చేసి అందులో వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ఉడికించాలన్నమాట. జస్ట్ 1 నిమిషం అలా ఉడికించుకొని ఇంకొక సైడ్ మనం పోపు పెట్టుకొని వాటిని అందులోకి మిక్స్ చేసేసుకుంటే, పోపులోకి మనం ఈ సాంబార్ మిక్స్ చేసుకుంటే ఇంకా మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టే. కొంతమంది డైరెక్ట్గా పోపు పెట్టేసి అన్నీ కూడా ఒకేసారి పెట్టి కుక్కర్లో మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ అయితే రానిస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఎవరి చాయిస్ వాళ్ళది, అంతే కదా. సో సాంబార్, రైస్ 2 రెడీ అయిపోయినాయి. ఇంకా రాగి సంగటి ఒక్కటి చెయ్యాలి. టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 6 o'clock అయింది. నేను ఇప్పుడు యోగా క్లాస్కి అయితే అటెండ్ అవుతున్నాను. హౌ బిల్డ్ అని చెప్పేసి మనకి యూట్యూబ్లో లైవ్లో చూపిస్తారు వాళ్ళు. మనకి ఫ్రీ 21 days ఫ్రీ ఉంటుందండి. ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ యూట్యూబ్ లింక్ మీకు కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి మొత్తం హెల్త్ రిలేటెడ్ వీడియోస్లే వాళ్ళ ఛానల్లో ఉంటాయి. అరౌండ్ వాళ్ళకి 2 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. ఛానల్ పెద్ద ఛానల్ వాళ్ళది. సో నేనైతే అటెండ్ అవుతున్నాను. ఇది వచ్చేసి నాది 5th డే. నిజంగా కంటిన్యూగా బ్రేక్ చేయకుండా నేనైతే అటెండ్ అవుతున్నాను. సో 21 days మనం చేస్తే కనుక ఆటోమేటిక్గా 22nd డే మనమే చేస్తాము. ఎందుకంటే 21 days అనేది మనకి సెటిలింగ్ పీరియడ్. సో అందుకని 21 days బ్రేక్ చేయకుండా చెయ్యాలి. ఇంకా యోగా అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా చదివించేసి మా పాపకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కూడా ఉంది. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా అది కూడా ఒక సబ్జెక్ట్ లాగా యాడ్ చేశారు కదా. తర్వాత వచ్చేసి ఇంకా రాగి సంగటి చేసి ఇంకా పిల్లలకి తినిపించి నేను కూడా తినేసాను. ఎందుకంటే ఇంకా హస్బెండ్ రావడానికి లేట్ అవుతుందన్నారు, అందుకని చెప్పి ఇంకా హస్బెండ్ కూడా వచ్చి తినేసి ఆయన వెళ్ళిపోయారు డ్యూటీకి, అంటే షాప్కి అయితే వెళ్ళారు. ఇంకా నేను పాత్రలు ఉంటే వాష్ చేసేసి తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ మొత్తం అంతా క్లీన్ చేసేసాను.
సో ఇంకా ఇప్పుడు పడుకోవాలి, వాక్ చేసి కొద్దిసేపు పడుకుంటాను. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.